పెళ్లి కాకముందు అమ్మ పొద్దున్నే లేమ్మా లేమ్మా అంటే వింటామా? అస్సలు వినము. నాన్న ఉన్నాడన్న ధైర్యంతో ఇంకో అరగంట ఎక్కువే పడుకుంటాం, నాన్న ఏమనని వెళ్ళి అని నమ్మకంతో. తర్వాత ఇక పెళ్ళయ్యాక మాత్రం పొద్దున్నే ఎవ్వరు లేకపోయినా లేచి గబగబా చకచకా పనులు చేసుకుంటాం. ఎందుకంటే పిల్లలకు స్కూల్ లేట్ అవుతుంది, భర్తకు ఆఫీస్ లేట్ అవుతుంది అని. కాకపోతే ఈరోజు ఏంటంటే మా అబ్బాయికి స్కూల్ లేదు, సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మా వారిని ఒక్కరిని డ్యూటీకి పంపించాను. మా అబ్బాయిని అయితే అసలు లేపలేదు. ఇంకా నేను గిన్నెలు అయితే నైటే తోమేసుకుంటాను. ఇది నా డైలీ రొటీన్. ఇది నా రొటీన్ అన్నాను కదండి. కాకపోతే ఇందులో నేను రోజు ఒకటి చెయ్యను. ఆ స్వామివారికి ఇవాళ శనివారం అని మాత్రమే పూలమాలలు వేశానండి. తులసిమాల స్వామివారికి ఇష్టమని. రోజు మాత్రం నేను తులసిమాలలు ఏమి వేయను. కాకపోతే నాన్నకొక్కరికే వేస్తే అమ్మ ఫీల్ అవుతుందని చెప్పి అమ్మకు కూడా మాల వేశానండి. వాళ్ళిద్దరికీ వేస్తేనే కదా మనకు తృప్తి. అందుకే చూడండి ఎంత బాగున్నారో. తర్వాత మా వారికి టీ ఇచ్చాను, తర్వాత టిఫిన్ చేశాను, తర్వాత అతనికి టిఫిన్ పెట్టేసి మా వారిని డ్యూటీకి పంపించానండి. తర్వాత ఇంకా ఇంట్లో బోలెడు